హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇది 3 రోజుల వీడియో, అంటే 3 వంటల వీడియో అనమాట. మీకు కిచెన్లో మాట్లాడుతుంటాను కదా, ఇది చాలా రోజుల మిర్చి బజ్జీ వేసానని చెప్పాను కదా నేను షార్ట్ వీడియోలో. దానికి ముందు రోజు ఇది ఇడ్లీ చేసుకున్న కొబ్బరి కారం, మా అత్తగారు చేసే కొబ్బరి కారం. మా పెరుగు చూడండి ఎంత బంకగా ఉందో, ఇట్లా ఉంటుంది బంక, తినబుద్ధి అవ్వదు. ఇంకా మొన్న తెచ్చుకున్నది ఇంకా బంకగా ఉంది. మా పిల్ల ఫెవికాల్ అంటుంటుంది. అందుకే మేము వింటర్ సీజన్లో పెరుగు తినడానికి ఇష్టపడము. ఇంట్లో నేను తోడుపెట్టుకుంటేనా బాగా వస్తుందేమో అనుకొని ప్రయత్నిస్తుంటే అది కుదరలేదు. సో ఇంకా ఇడ్లీ చేసుకునే వీడియో, వంట ఆవిడ లేదు కదా, నేనే కష్టపడుతున్నాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను కొంచెం అడ్జస్ట్ అవ్వను మెంటాలిటీ. వంట ఆవిడని అడ్జస్ట్ చేసుకుంటే నాకు ఈ ప్రాబ్లం ఉండకపోవును. కొంచెం కష్టంగా ఉంది వంట చేసుకోవడము. ఎందుకు అడ్జస్ట్ అవ్వను అంటే, నాకు వచ్చిన టాలెంట్కి ఆమె మినిమం కూడా సరిగా పనిచేయట్లేదు. నేను అడ్జస్ట్ అయినాను 1 month అయినా, ఎందుకంటే గతి లేక అయినాను. ఆమెను పెట్టుకున్న రోజు నుండి నా మనసు విలవిలలాడుతుంది ఆమె చేసే వంటలు చూస్తూ. ఈ రోటీలక మనం ఇంత డబ్బులు ఇచ్చి మనకిష్టమైన వంట, మన వైపు వంట వాళ్ళని పెట్టుకుంటే మన వంటలు చేసి పెడతారు. ఇక్కడి వంట వాళ్ళని పెట్టుకొని ఈ వంటలు తింటుంటే ఆమె వేసే కారము, నూనె, పసుపు, ఆమె ఇంకేం చెప్పాలి, ఆమె చేసే చేష్టలు, చేసే గలీజు, ఇన్నిటికి నేనేంది అడ్జస్ట్ అవ్వడము. ఆమె కోడలు ఎట్లా చేసినా అత్త అడ్జస్ట్ చేసుకొని పోతా చూడు, అట్లా అనిపించేది. అంటే నాకు ట్రైనింగ్ ఇచ్చుకోనికి కూడా నాకు మన వంటలు ఇవ్వలేము కదా. మెయింటెనెన్స్, నా కిచెన్ ఎట్లా పెట్టాలి, ఏ డబ్బాలో ఏముంది అవి చెప్పగలను. పర్మనెంట్ ఆవిడైతే నేను బాగా ట్రైనింగ్ ఇచ్చుకునేదాన్ని. సో ఆవిడనే కాదు, పని మనుషులను కూడా నేను అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇడ్లీలు చూడండి మళ్ళీ టిష్యూ పేపర్లో వేస్తున్నా. నేను వేయకూడదు, మా పాప చెప్పిందన్న కదా, నాకు నచ్చలేదు, అలవాటు అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం తీయటం ఇబ్బందిగా ఉంటుంది. టిష్యూ అంటే మళ్ళీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు పేపర్ టిష్యూ కాదు, కిచెన్ నాప్కిన్స్ టిష్యూ రోల్స్ వస్తాయి కదా, అవి వేసుకోవాలి. పేపర్ టిష్యూ వేసుకుంటే అస్సలు తీయలేము, ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ అట్లా అతుకపోతే ఈ నీళ్ళ ప్లేట్ ఉండలేదా, చల్ల నీళ్ళల్లో ఈ ప్లేట్ పెట్టి తీయాలండి, అప్పుడు ఈజీగా వస్తుంది. లేదా వెనకాల తడి చేస్తే పేపర్ ఊడొస్తుంది. నేను ఇంకా ఈ ఆవిరికి నీరు వస్తుందని హాట్ ప్యాక్లలో కూడా ఇట్లాగా క్లాత్ టవల్ వేసి పెడతానమాట. రోటీస్కు ఆమె పెట్టి ఆమెతోటి అలవాటైంది కదా. ఇడ్లీలు కూడా నేను అట్లా ఇంకా ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి. ఇంక ఇప్పుడు చూసేది ఏంటంటే, ఇంకో రోజు ఓట్స్ దోశ పోసాను కదా, ఆ వీడియో. ఓట్స్ చేస్తూ పక్కన కరివేపాకు పొడి కోసం కరివేపాకు వేయించుకుంటూ మీతో మాట్లాడుతున్నా. ఇంకా పని మనిషిని కూడా నేను ఓడ్చుకోలేదు. అంటే 1 month అందరినీ సహించిన నా అవసరం గనక. ఈ టాపిక్ ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, మనకు అవసరమైనప్పుడు ఎవరినైనా భరిస్తాము, అవసరం లేనప్పుడు భరించము. అట్లాగే మనకు అవసరం అంటే ఏంటి, ఒక మనిషితో మనకు అవసరం ఉందనుకుంటేనే ఎవరినైనా భరిస్తాం. మనకు అవసరం లేదనుకుంటే ఒక మనిషితో భరించము. దానివల్ల మనం ఏమనుకుంటాము, అవసరం అయిపోయింది, మన అవసరం తీరిపోయింది, మనల్ని వాడుకున్నారు, వదిలేసినారు అని. అప్పుడు మనం దాని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడైనా మనతో ఎవరైనా విడిపోయి ఉంటారు, నాతో అవసరం అయిపోయింది, ఇంకా వాళ్ళు నన్ను అంటే వాళ్ళకు నన్ను భరించడం అంటే ఏంది, నా మీద జెలసీ ఉండొచ్చు, లేదంటే నా చేష్టలు నచ్చకపోవచ్చు. ఈ 2 కూడా భరించడం అంటారు. జెలసీ ఉన్నా కానీ తట్టుకోలేమండి, ఒక మనిషిని భరించడం తట్టుకోలేం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. చిన్నతనంలో పిల్లలకు ఒకరిని చూసి ఒకరు జెలస్ ఉంటుంది, అలాగే పెద్దగైనాక కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది పెద్దగైనాక అనేది నా చిన్నతనంది చెప్తున్నాను. తను ఫెయిర్గా ఉంటుంది, నేను బ్లాక్గా ఉంటాను. సో చిన్నప్పుడు తను చదువు బాగా చదివేది, నా ఏజ్ సేమ్ ఏజ్లే కదా, క్లాస్లో ఫస్ట్ వచ్చేది. అంటే నా క్లాస్ కాదు, నాకంటే సీనియరు. సో చిన్నప్పుడు తనను మీద జెలస్ ఎందుకుందని పెద్దగైనాక నేను ఆలోచిస్తే, ఇప్పుడు క్లోజ్గా ఉంటాం. ఎలా అంటే, మీకు జ్యువెలరీలు కొనుక్కున్నా నా కజిన్ బిజినెస్ చేస్తుంటే అనేసి, మా రిలేషన్ అని చెప్పాను కదా, ఆన్లైన్ బిజినెస్లో కొనుక్కున్నాను అని. సో నాకు అస్సలు జెలస్ ఉండదు. రీజన్ ఏంటంటే, చిన్నప్పుడు ఉన్న మనిషిని పెద్దగైనాక కూడా ఉండాలి కదా యాక్చువల్గా. అది చాలామంది ఒకరి మీద ఒకరికి కోపం ఉంటే చిన్నప్పుడు జెలసీ ఉంది, అది
పెద్దగైనాక కూడా అంతే అని అంటారు. నా చిన్న కూతుర్ని కూడా ఎప్పుడన్నా అంటాను, తనని చూసి ఎవరన్నా ఫ్రెండ్షిప్లో కానీ దేంట్లోనా అంటే నాకు కూడా నేను చిన్నప్పుడు నాకు కూడా ఉండేది జెలసీ. అది రీజన్స్ ఉంటాయి, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది జెలస్ పడడానికి. సో మనం హ్యాపీగా ఉన్నామంటే కూడా జనాలకు జెలసీ ఉంటుంది. నా కజిన్ బాగా చదువుతుంది, తెల్లగా ఉంటుంది, మంచి మంచి బట్టలు వేసేది, మా అమ్మ నాకు వేసిన దానికంటే కూడా మంచి మంచి బట్టలు వేసేది. సో అలా జెలస్ ఉంటుంది అన్నమాట. సో జెలస్కి ఒక రీజన్ ఉంటుంది, ఓర్చలేని తనము ఉంటుంది. ఇప్పుడు లేదంటే జెలస్ పడినానని ఇప్పటికి నాకు లేదు తన మీద. ఎందుకు లేదు? నేను ఇంప్రూవ్ అయినా. తను చిన్నప్పుడు ఎలాగుందో అదే ఫెయిర్, అదే ఇంటెలిజెంట్తో ఉంది. ఇప్పుడు ఎందుకు లేదంటే నేను హ్యాపీగా ఉన్నాను. అంటే నాకంటూ ఒక స్పెషల్ ఉందని నన్ను నేను ప్రూవ్ చేసుకున్న జనాల్లో. చిన్నప్పుడు చదువు లేదు మనకి, సో జనాలు మనల్ని మెచ్చుకునే వాళ్ళు కాదు అలా. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మనకి ఎవరి మీదైనా జెలసీ ఉంటే అది ఎందుకు ఉంది అనేది మీరు రికగ్నైజ్ చేసుకోమని చెప్తున్నా. నాకు ఇప్పటికి కూడా ఎవరినన్నా ఫొటోస్ చూసినా, వీడియోస్ చూసినా, నాకంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారే అని వస్తుంది ఒక క్షణము. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడేం హ్యాపీగా లేనా? ఎందుకు నేను ఒకరిని చూసి అలా అనుకోవాలి? మనం మనుషులం కదా, ప్రతి ఒక్కరికి మీకు కూడా ఉంటుంది. అది మనం పెంచి పోషించుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఒకరిని చూడగానే, ఇప్పుడు సడన్గా మన ముందు ఒకరు బాగా బతకలేక మన కళ్ళ ముందు బాగా బతకడం చూసినామనుకో, అది కూడా ఒక టైప్ ఆఫ్ జెలస్ వస్తుంది. ఎందుకంటే మనకంటే బాగున్నారే ఇప్పుడు అని. నాకు చాలా సందర్భాల్లో వచ్చింది కనుక నేను ఓపెన్గా చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నా కజిన్ని చూసి తన ఇంటెలిజెన్స్ చూసి చిన్నప్పటి నుండి ఇదే ఇంటెలిజెన్స్, ఏం మార్పు లేదు అని అనుకుంటా. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఉంటుంది కదా ఆ ఇంటెలిజెన్స్. బట్ ఇప్పుడు నాకు జెలస్ పోయింది అంటే అర్థం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నా. తన మీద నాకు ఎప్పుడు కూడా లేదు, ఇష్టం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకా నాతో మాట్లాడినారంటేనే ఇష్టము. అలా ప్రతి ఒక్కరికి పెద్దగైనాక కూడా మన లైఫ్లో ఎంతోమందిని చూస్తే మనకు జెలసీ ఉంటుందండి. అప్పుడు అలా చూడంగానే ఫస్ట్ ఒక్కసారి షాక్ అవుతాం. షాక్ అయ్యి తర్వాత ఆలోచించండి మనకు ఎందుకు వచ్చింది జెలసీ అని. నాకు కూడా చాలాసార్లు వస్తుందని చెప్తున్నా. ఈరోజు టాపిక్ ఇదే వచ్చేసి మిర్చి బజ్జీ వేసుకున్నాను. చూసారు కదా, నేను అలా కట్ చేసి వేసుకున్నా. వంట ఆవిడ ఉన్నప్పుడు తెచ్చుకున్నా మిర్చి. హీటర్ పెట్టనా నీకు? వద్దొద్దు, చలి పోతాం మళ్ళా. చూపించుకోవాలి. ఇంత ఎండు కొబ్బరి కట్ చేసి ఇట్లా పెట్టమని అడిగినా. ఇది అడిగినా తగిలిందని మొదటి ముందు చేయనని చెప్పింది, ఆ తర్వాత దెబ్బ తగిలిందని. ఆ తర్వాత అట్లా పొడుతారు. నాకు రోజు గంటకు అన్ని తగులుతాయి. ఊరికట్ట చెప్తుంది, డిసైడ్ అయింది అది. నాకు నమ్మకం అంట. 5 రోజుల్లో నమ్మకం ఎక్కడ లేదా? ఇంత పని చేస్తే 5 రోజుల్లో నమ్మకం అంట. 5 రోజులు కూడా పని చేయాలి సరిగ్గా నమ్మకం అంట. ఆధార్ కార్డు కూడా లేదు. ఆధార్ కార్డు లేదని నేను నమ్మాలి. సొసైటీలో ఇచ్చినా కానీ అందరు ఎప్పటి నుండో ఉన్న బనామా అయితే ఏమోలే అనుకోవచ్చు. అది ఏం డ్రామాలు చేస్తుందో ఇట్లా సడన్ గా పని వద్దనుకున్నావు, 100-200 ఎక్కువ అడుగు, ఒక 500 అప్పు అన్నా అంటే ఏమోలే ఇప్పుడు పని చేసిన దానికే అవుతుంది అని కింద మాట్లాడేటప్పుడు ఆయన ఏం 3000 అడిగిందా అనింది అన్నాడు ఆయన. ఏం 3000 అడిగిందంటే అందరూ అట్లా చేస్తున్నారు. 3000 అడిగినారన్న ఆయన. ఏమి సొసైటీ పెట్టిన రూల్స్ ప్రకారం 1800 కదా అన్న. అవును ఒప్పుకుంటారు ఎవరన్నా 1800 ఇస్తే అన్నా. నేను 2500కి కదా మాట్లాడింది, ఎందుకంటే పాత మేట్కి కూడా 2500 కదా ఇచ్చింది మేము అన్నా. షాక్ అయినాడు. ఏంది 3000 లా ఉత్త జాడు పోచా పడతానికి అన్న. వీళ్ళకే తెలియాలి. అందరు అట్లా డిమాండ్ చేస్తారంటే పెద్ద ఇల్లు మనం ఏం చేస్తాం చెప్పు. అందరు అట్లా డిమాండ్ చేసి తీసుకుంటున్నారని చెప్పాలా. ఆ ముందామ కూడా ఏం తక్కువ లేదు. చెప్పు. నాకు చేస్తాడు నాన్న ఫోన్. నాకు చేసినా నేను నీకు చేస్తున్నాడు. సెకండ్ కాదు, వెంటనే ఇస్తాడు అందరికి. గ్యాప్ కూడా తీసుకోడు. నెక్స్ట్ ల్యాండ్లైన్కి వస్తుంది కాల్. నెక్స్ట్ ల్యాండ్లైన్కి వస్తుంది కాల్. నాన్న చెప్పు. అమ్మ పాలు ఎన్నిమ్మా? లీటర్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన లీటర్ ఇదమ్మా. నాన్న లీటర్ అమ్మా. ఓకే
నా వద్దు పోయింది తల్లు. ఆ పిల్ల వాళ్ళే నిన్న నుంచి అందరికి చూపిస్తాను పోయింది నాకు. చిన్నగా స్టూల్ ఎక్కిన, ఒక స్టూల్ సరే ఇంకా ఎక్కకు, మర్చిపోయినా. నేను ఈడే ఉన్నా కదా, అడుగు. గుర్తులేదు, మర్చిపోయి ఎక్కిన తల్లి. ఏం కాదు, మర్చిపోయినా. అంతేకమ్మా ఇంత నీట్గా వస్తుందని ఇంత కంఫర్ట్గా. అమ్మా తల్లి. ఒక నిమ్మకాయ మనశ్శాంతిగా లేకుండా పోయింది నిన్న నుంచి. మోసం అని ఎప్పుడు అంటారంటే ఆమెకు రావాల్సిన దానికంటే తక్కువ ఇస్తే మోసం అంటారు. రావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే మోసం ఎట్లయితుంది? అందరిని అదే చేస్తున్నా, ఫిక్స్ అయిపోయింది, దాని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అందరు ఇట్లే చేస్తా ఉంటే అందుకే నాకు 6,000 కాడ 2,000 ఇచ్చినారు. అదే నేను ఇక్కడే ఉన్నానన్నానా? ఈ సీసా వడ పగల్లా వీడియోలో పట్టిన మొక్క ఈడ తగిలింది. అయ్యో ఆడ తగిలి ఈడ పడింది. పొయ్యేం కాలేదు, పొయ్యికేం కాదు, ఇట్లా పడినా కింద పడి పగులుతాదని ఇంకా నేను నూనెలో పడలే. కర్మ చూసుకోవడానికి కొంచెం నూనెకి ఏమైంది వాళ్ళ. అదే తిట్టుకొని వస్తుంటది. పంపించేటప్పుడు చెప్పింటారే ఎంట్రీలో, ఆల్రెడీ చెప్పి పంపించినారంట. అక్కడ గార్డ్ ఉంటాను మెయిన్ గేట్ లో, ఆయన నా ముందరే చెప్పేస్తున్నారు వాళ్ళు. ఏమని? ఆమెను అలౌ చేయొద్దు వెరిఫికేషన్ తెచ్చుకునే వరకు అని. ఆమెను అలౌ చేయకండి. అప్పుడు ఏమనిందో అది ఏమో నాకు తెలియదు. తెచ్చుకుంటా అని చెప్పింది. లేదు, వాళ్ళ కింద వాళ్ళు చెప్పేసినారు గార్డ్ కి వెరిఫికేషన్ తెచ్చుకునే వాళ్ళకి ఆమెని అలౌ చేయకండి అని. తెలీదు ఏమన్నారో ఏమో. మాత్రం ఆడే కొంచెం ముందుకు పోయి ఆడ టవర్ దగ్గర నిలబడి ఉండే. అది ఆలోచించుకుంటుంది. ఇలా గోడను తన్నుకుంటూ నడుస్తుండే, ఇలా గోడను తన్నుతూ ఇట్లా నడుస్తా ఉండే కోపంతో. గోడను తన్నిందా? ఇదో ఇట్లా కాలుతో కిక్. ఇదో ఇట్లా ఇచ్చింది చూడే అని ఇట్లా గోడను కిక్ చేసుకుంటూ అట్లా నడుస్తుండే. అక్కడ ఆఫీస్లో కూడా మాట్లాడుతుండే కింద. వీళ్ళు పనికి మాట్లాడుకుంటారు కానీ ఏమేమో చేష్టలు చేసేస్తారు వీళ్ళు, వేరే పనికి మాట్లాడుకొని వస్తారని. ఏ టవర్ గార్డ్ అయితే ఏమంటున్నాడు తెలుసా, అసలు పని ఇప్పి అని అడుగుతాది, ఇప్పి ఇచ్చేసరికి ఇలా చేసింది. ఏమో నాకే తెలుసు. ఖాళీగా బజ్జీలో పసుపు వేస్తారంట. వీడియోలో చేసిన ఆ కళ వద్దలే తల్లి, వేసుకోండి కాదు మిర్చి బజ్జీలు. చెప్పు. ఆ రోజు ఆమె ఎంత నూనె అయిపోగొట్టింది తల్లు, ఇదే బజ్జీ పిండితో లీటర్లు. నేను 2 బంగాళదుంపలు వేపిస్తే ఆమె ఎంత నూనె పెద్ద గిన్నెది షార్ట్లో పెట్టినాను కదా, ఇప్పుడు ఇంత దాంతో చూడండి నాకు ఈ నూనె కూడా అయిపోలేదు, ఇట్లా సగం కూడా అయిపోలేదు. వీళ్ళు కావాలని చేస్తారండి ఇక్కడ, అందుకే భరించలేదు. నా అవసరం ఉన్నంత వరకు భరించిన ఆమె చేష్టలు, ఇంకా తర్వాత భరించలే. ఇప్పుడు అల్మార్లో నేను తీసుకుంటున్నాను కదా స్టూల్ ఎక్కి, అవన్నీ కూడా ఆమె ఎక్కలేదు స్టూల్ ఎక్కి. ఏది కావాలన్నా నేను బాగున్నప్పుడు వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చిన, నేను అందించిన. నా పిల్లను 10 రోజులు అసిస్టెంట్గా వాడుకుంది, అప్పుడు కూడా భరించిన నేను, ఇంకా తప్పదని. అది కూడా నేను ఆమె తీసేసే రోజు చెప్పినాను, చూడు నువ్వు నా పిల్లను అసిస్టెంట్గా వాడుకుంటే కూడా నేను ఏమనలేదు. తర్వాత నన్ను అసిస్టెంట్గా వాడుకోవాలని చూసేది హెల్ప్ చేసేటప్పుడు. అంటే ఇంకేదో ఆమె అత్త నేను కోడలో, లేదా ఆమె ఏదో పెద్ద పనితనం తెలుసు, నా ముఖానికి ఏం తెలియదు అన్నట్టు అన్నీ నాకే నేర్పుతుంది. ఇలా చేయకూడదు, నా చేత నూనె తక్కువ పడుతుంది అంటుంది. నేను వీడియో చూపించిన ఆలు బజ్జీ చేసినప్పుడు, వేరే యూట్యూబ్ వీడియో హిందీ వాళ్ళ వీడియో చూపించి, చూడు ఆలు బజ్జీకి ఎంత పిండి ఎంత గట్టిగా పెట్టుకున్నారో, ఏమైతే నీళ్ళుగా తడుపుకుందండి, మొత్తం నూనె అయిపోగొట్టి పోయింది. మరుసటి రోజు అడిగిన నూనె ఎక్కడ పెట్టినావని, అయిపోయింది అని చెప్పచ్చు కదా, దాంట్లోనే పెట్టినాంది. మూత తీసి చూపించిన, ఏది చుక్క నూనె లేదు, 1 స్పూన్ నూనె మిగిలింది. పెద్ద పెన్నానికి సగానికి వేస్తే చుక్క నూనె మిగిలింది. 2 బంగాళదుంపలు వేసింది.
వంట అనేది మన కూడా ఊర్లలో పెళ్ళిళ్ళప్పుడు వంట వాళ్ళని మాట్లాడుకున్నప్పుడు ఇలాగే కదా సెలెక్ట్ చేసుకునేది. వీళ్ళు సరిగా చేయరు, వాళ్ళు సరిగా చేయరు పెళ్ళిళ్ళప్పుడు. ఏమంటే వాళ్ళకు మనకు తేడా ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద క్వాంటిటీ చేయగలరు, మనం చేయలేం, అంతే. అట్లానే ఇప్పుడు వంట వాళ్ళందరూ బతకటం లేదా, బతుకుతున్నారు, ఎవరిష్టం వాళ్ళది. అందుకే మా వైపు పెళ్ళిళ్ళప్పుడు వంటల కాడ బాగా టాలెంట్ ఉన్న వాళ్ళను వంటల కాడ కూర్చోబెడతారు, నూనె ఎక్కువ వాడకుండా, వేస్ట్ చేయకుండా. అలా ఇప్పుడు నేను చూస్తూ నా కళ్ళ ముందు ఆమె చేసే వంటలు, ఆమె చేసే చేష్టలు, మాడగొట్టిన వంటలు ఎట్లా తింటామండి? అందుకే అడ్జస్ట్ అవ్వదు అనేసి చెప్పిన. మనకు అవసరం ఉన్నంత వరకు ఎంత ఘోరంగా ఎవరు ఎలా బిహేవ్ చేసినా అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా మన అవసరం అయిపోయిన తర్వాత ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? వాళ్ళ చేష్టలను భరించే కెపాసిటీ మనకు ఉండద్దా చెప్పండి? తర్వాత వచ్చిన కొత్త పని మనిషి కింద నా పాప నేను మాట్లాడుకున్నాం కదా, సొసైటీలో ఏం చెప్తుంది, నేను అన్నానంట, నువ్వు గాన మా ఇంట్లో చేయకపోతే దొంగతనం అంట కడతా నీకు అని చెప్పినానంట. అసలు ఎంత ఘోరంగా చెప్పింది. మా పాప వచ్చి చెప్తుంది, దొంగతనం అంట కడతానని చెప్పినామంట అని. మనము బీదోళ్ళ వైపు కానీ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాం కదా, ఎప్పుడైనా అందరము వాళ్ళు ఏం అబద్ధాలు చెప్తారు డబ్బులు ఉన్న వాళ్ళని. మొత్తం ఎంతమంది పనులను పిలిచి ఏమేమో చెప్తుంది నా మీద. కొబ్బరి చిప్పలు కట్ చేయమంటుంది, ఇది కట్ చేయమంటుంది, 10 రోటీలని అన్నీ చేపించుకుంది అని. 1000 రూపాయలండి రోటీలు, 16 రోటీలు చేయనీక 1000 రూపాయలు మాట్లాడుకున్నాను. ఇంకా అది కూడా నేను ఎక్కువ చేపించుకోవడం అండి, రోజు 16 రోటీలు చేయమన్నా. ఆ పిల్ల ఏమంటుందంటే నువ్వు 10 చెప్పినావు అనింది. ఒక 10 రోటీల కంటే ఎక్కువ చేయించుకోను అన్నంటే 10 రోటీలు చేయించుకోవడానికి 1000 రూపాయలు ఇస్తారా? ఉట్టి రోజు ఒక 1/2 కిలో కూరగాయలు, అంటే కూరగాయలు అంటే ఏంది ఆ పిల్ల దృష్టిలో 1/2 కిలో క్యాబేజ్, 1/2 కిలో, మళ్ళీ దానికి సంబంధించిన ఉల్లిపాయలు కూడా కట్ చేయకూడదు అనమాట. ఆ పిల్ల క్యాలిక్యులేషన్ చూసి నేను మరసంగా వెంటనే ఇంకా పో తల్లి, నువ్వు గిన్నెలు ఒక్కటి దొంగకో, నేను చేసుకుంటాను. ఇప్పుడు అందరు హ్యాండ్ ఇచ్చేసినారని చెప్పాను కదా, నాకు పని వాళ్ళంతా నేనే కష్టపడుతున్నాను అని. డబ్బులండి 10,500 ఇస్తున్నానండి వంట మనిషికి, పనామకు 10,500 ఇచ్చినాను అప్పుడు నా ఆపరేషన్ అప్పుడు. నా స్తోమత అంత కాదు, కానీ ఇద్దరు నాతో ఆటలు ఆడుకున్నారు. అదే చెప్పిన పని మనిషికి, నువ్వు నెలలో 6 రోజులు లీవ్ పెడుతున్నావు, నేను ఆపరేషన్ డేట్ రోజు పొద్దున 9 వచ్చి గిన్నెలతో మీ పొమ్మ అంటే కూడా రాలేదు. నాకు నేను ఆపరేషన్కి వెళ్ళాలంటే కూడా నువ్వు ఆ రోజు రాలా? నీకు ఆరోగ్యం బాగలేకపోతే నేను కట్ చేసుకోకూడదా చెప్పు? నువ్వేమన్నా పాత పని మనిషి అయిపోయి నాకు బాగా ఫేవర్గా ఉన్నావా ఏమన్నా? ముందు మీరు వచ్చి మాకు ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే మేము ఏదైనా మీ మీద ఆలోచన పెట్టుకుంటాం. మీరు వచ్చిన నుండి మీకు ఫ్రీ సేవ చేస్తున్నామన్న ఫీలింగ్తో బతుకుతారండి ఇక్కడ పని వాళ్ళు. అసలు జీవితంలో ఇంకా మేమైతే ప్రస్తుతానికి మేమే చేసుకుందామని, పాపం మా ఆయన పొద్దున్నే లేచి కసుగు కొట్టి వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి. ఆయన చూస్తే పాపం అనిపిస్తుంది, ఇంకా తప్పదు కదా.